భక్తులకు మనవి, ఈ సంవత్సరము కొన్ని రాసుల వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఆయా రాసుల వారికి అంటే కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి నామనక్షత్ర ప్రకారంగా కానీ, జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ ఆ నక్షత్రాల్లో ఉన్నవారు ఈ సంవత్సరం కాలం పాటు శివారాధన చేయటం చాలా విశేషము. అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాలం పాటు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా మంచిది. ఆ నక్షత్రాలు ఆ యొక్క ఏ పేర్లకి ఏ పేర్లలో మొదటి అక్షరం ఏ పేర్లతో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వివరణలు ఈ యొక్క ఫోటోలు నేను మీకు దీంట్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు అది చూసిన తర్వాత మనం దీని గురించి మీకు క్లుప్తంగా నేను ఒక విశ్లేషణ ఇస్తాను కనుక ఒక్కసారి అవన్నీ చూడండి. చూశారు కదా, ఆ నక్షత్రాలు కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాసుల వారికి, 5 రాసుల వారికి ప్రత్యేకంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. కనుక నామనక్షత్ర ప్రకారంగా కానీ అంటే మీ పేరులో మొదటి అక్షరంతో ఉన్నవాళ్ళు కానీ లేదా స్వతహాగా జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ ఉన్న ఆ రాసుల వారు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం కాలం పాటు శివునికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద నిత్యం అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మీకు అలా అభిషేకం చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఎక్కడైనా సరే అనుకున్న వాళ్ళు, నా ఫోన్ నెంబర్ని మీకు పెడతాను. మీరు ఆ ఫోన్ నెంబర్తో ఒక్కసారి ఫోన్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక భక్తులు ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం పాటు శివారాధన, శివునికి అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. కనుక భక్తులందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నమస్కారం. నా పేరు చువుకల దుర్గాప్రసాద్ శాస్త్రి, శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అర్చకులు, నందిరాజ్ తోట, బాపట్ల. నమస్కారం.